హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారా? నేను ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా నేనైతే 7 శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను కదా అండి. 7 శనివారాల వ్రతం నాకు 6వ వారం అండి. ఇంకా 7 శనివారాల వ్రతం కూడా చేసేసుకున్నాను. 7 శనివారాల వ్రతం చేసుకొని ఇంకా ప్రసాదాలు వండడానికైతే నేను నైటే ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. నైట్ క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ఉదయం అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని నిత్య పూజ చేసుకొని ఇంకా రోలు రోకల్ని కూడా కడిగి ఇలా బొట్టు పెట్టుకుంటున్నానండి. రోలు రోకలి గౌరీదేవి శివుడిగా భావిస్తారు కదా. ఇంకా రోలు కూడా బొట్లు పెట్టేశాను. పెట్టి ప్రసాదాలు అయితే వండుతున్నాను. ప్రసాదాలు వండిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్తానండి. ఇంకా ప్రసాదాలు వండడానికి అయితే పొయ్యికైతే ముందు ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకొని ఇంకా పరమాన్నానికి, దద్దోజనానికి, పులిహోరకి ఇలా నేను 9 రకాల ప్రసాదాలు అయితే చేశాను. చూడండి మా ఇంటి గణపయ్య ఎలా ఉన్నాడో. నేనైతే కలశం పెట్టుకుంటానండి. గౌరీదేవిని, గణపతిని తయారు చేసి పెట్టుకున్నాను. పసుపుతో గౌరీదేవి, గణపతిని తయారు చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కలశం పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకొని ప్రసాదాలు వండుకొని ఇంకా ప్రశాంతంగానైతే పూజ చేసుకున్నాను. చూడండి మా ఇంటి గణపతి ఎలా ఉన్నారు. నేను 9 రకాల ప్రసాదాలు అయితే వండాను. ఇంకా గౌరీదేవికి కూడా పూజ చేసేసుకున్నాను. గణపతి పూజ ఈ విధంగా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మీ అందరికి కూడా నచ్చిందా మా గణపయ్య? నచ్చితే కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి అందరూ చేసుకుంటారు కదా అండి. అసలు గణపతి పండుగ మనకు 9 రోజులు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసిన లైట్లతో, వినాయకుడి పందిరితో ప్రతి గల్లీ కలకలలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. చూడండి నేనైతే ఈ విధంగా మొదటి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరా, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. కొంతమంది కలశం పెట్టకుండా కూడా పూజ చేసుకుంటారు కదా. ఎలా అయినా చేసుకోవచ్చండి. అసలు గణపతిని పూజిస్తే మనకి ఏ కోరికైనా నెరవేరుతుందండి. చాలా మహిమగల దేవుడు. మనం ఎలా పూజించినా స్వామి అనుగ్రహం అయితే మన అందరికీ దొరుకుతుంది. అందరికీ ఆ గణపయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగా పూజ చేశారని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాడో. ఈ 9 రోజులైతే చాలా బాగా అనిపిస్తుంది కదా. ప్రతి గల్లీ, ప్రతి వాడ, ఎక్కడ చూసినా గణపయ్య మండపాలతో కలకలలాడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి అయితే మనందరికీ గణపయ్య అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మా గణపయ్య మీ అందరికీ నచ్చాడా అండి? మా చిన్ని బొజ్జ గణపయ్య. చూడండి ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ.